యోసేపును తక్కువడా? అందగాడే కాదు, ఆశీపరుడే కాదు, ముత్యం నాటి బిడ్డలు ఉన్నారు, చక్కని భార్య ఉంది, చేతుల అధికారం ఉంది, ఏలేందుకు సింహాసనం ఉంది, పెట్టుకునేందుకు తల మీద కిరీటం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంత ఉన్నాక ఇంకా దేవుణ్ణి ఏమైనా కలవాలా? అతగాడికి ఒకటి తెలుసు, నేను దేవుని కలిసినప్పుడల్లా నా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. నేను దేవుని కలిసినప్పుడల్లా నా దేవుడు నన్ను తొంగి చూస్తాడు. నేను దేవుని దగ్గరకు వెళతాను, నా ముఖం ఆయన కనపరుస్తాను. ఈ ఆలోచనతో వెళ్ళేవాడు. చాలాసార్లు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన కనబడటానికి ఇష్టపడం. కారణం ఏంటో చెప్పనా? మనిషి జీవితంలో కృతజ్ఞత చచ్చిపోతుంది. దేవుడు మేలు చేశాడు కదా, ఆ మేలు చేసినాక ప్రభువా నాకు ఇన్ని మేలులు చేశావే అంటూ కృతజ్ఞతగా మనం ఆ గదిలోకి వెళ్ళాలిగా, కలవాలిగా. మనకు పెన్నిచ్చిన వాడికి థ్యాంక్స్ చెబుతున్నాం, బండెక్కి దించిన వాడికి చెబుతున్నాం. కానీ జీవితం ఇచ్చిన వానికి, కృప చూపిన వానికి, నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేసి గొప్పవాణ్ణి చేసి ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలు ఇచ్చి, తినడానికి తిండిచ్చి, ఉండడానికి ఇల్లిచ్చి, ఆకాశం భూమి కొలిసిచ్చి, మంచంతా ఉచితంగా నీరంతా నీ కుమ్మరిస్తే నువ్వు కృతజ్ఞత కలిగిన వాడవై ఆయన సాన్నిధ్యంలోకి వెళ్ళి కనబడాలిగా. మనం దేవుని దగ్గరికి వెళ్ళలేదు అంటే ఆయనకి ఇష్టం లేని పనులు ఏవో చేస్తుంటాం. బాగా ఆలకించండి, మనం కొంతమందికి ఇష్టం లేని పనులు చేస్తాం. ఉదాహరణకు చెప్పాలి అంటే, ఆ తల్లిదండ్రులు వచ్చేటప్పుడు ఇంట్లో పిల్లలు గాని ఏదైనా ఒక వస్తువు పగలగొట్టారనుకోండి, పగలగొట్టాక వాడు పడే అవస్థ ఎంతగా అంతగా, అమ్మ వస్తుందన్నా కంగారే, నానొస్తున్నాడన్నా కంగారే. కారణం ఏంటంటే, వస్తే నేను వాళ్ళ ముఖం చూడాలి, ఇది పగలగొట్టాను అంటే తప్పు తనని వేధిస్తుంటది. మన వ్యక్తిగత జీవితంలో కాఫీ కప్పులు పగలగొట్టిన వాడం కాదుగా, దిమ్మ తిరిగే పాపాలు చేసిన వాడు. ఓ రకంగా చెప్పాలంటే దేవునికి విరోధంగా మాట్లాడిన వాళ్ళం. దేవుడికి ఇష్టం కాని మార్గంలో నడిచాం, సంబరపడ్డాం, సంతోషించాం, ఇదే లోకం అనుకుంటూ అన్ని రంగాల్లో ఆరితేరిన వారం. ఇటు వ్యభిచారం గాని, త్రాగుడు గాని, జోదం గాని, వ్యసనం గాని, దేవునికి విరోధంగా నడిచే మార్గాలన్నింటిలో నడిచి మరలా ఆయనకు ముఖం కనపరచకపోవటం. ఆయన ఏమంటాడు తెలుసా? నీ రహస్య జీవితాన్ని చూస్తా, నేను రహస్యంగా నిన్ను కనిపెడతా, నీ పైరూపాన్ని చూస్తా, ఆంతర్యాన్ని చూస్తా, నీవొచ్చి నా గదిలో నిలబడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పి, నేను పాపినయ్యా, నీకు విరోధంగా ఈ మాట మాట్లాడాను, మొన్న నాకు ఉద్యోగం వ్యవసాయం అన్నీ మేలు చేశావు, నీకు కృతజ్ఞత చెప్పలేకపోయానయ్యా అని ఆయన దగ్గర ఒప్పుకుని మన పాపాలు విడిచి పెడితే ఆయన దుర్మార్గుడా అని పిలవడు, నా కుమారుడా అని పిలుస్తాడు. పిలిచి నేనేం చేస్తాడో తెలుసా? అవన్నీ క్షమించి నీకు ప్రతిఫలం దయచేస్తాడు. అంటే నీవు దేవుని కలవనంత కాలం, గదికి రానంత కాలం, సన్నిధిలో నిలబడనంత కాలం, బేతేలుకి యోసేపు వెళ్ళినట్లుగా వెళ్ళనంత కాలం నీ జీవితంలో నష్టపోతావనే విషయాన్ని గమనించాలి.